ఇండియన్ సెల్యులాయిడ్ పై శివ ఓ ట్రెండ్ సెట్టర్. సినిమా మేకింగ్, టేకింగ్, రైటింగ్ స్టైల్ని మార్చేసిన కల్ట్ క్లాసిక్. శివ గురించి ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా ఎన్నో కొన్ని మిగిలిపోయే ఉంటాయి. అంతటి ప్రభావాన్ని చూపిన సినిమా శివ. ఈ రోజు శివ సినిమాకు సంబంధించి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, రామ్ గోపాల్ వర్మ తొలి సినిమా శివ. అయితే శివ కంటే ముందు రాత్రి అనే కథ రాశాడు వర్మ. హారర్ జానర్ లో సాగే ఈ కథ నిర్మాత అక్కినేని వెంకట్ కు ఏమాత్రం నచ్చలేదు. దాంతో వెంటనే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచి శివ అనే పాయింట్ తో కథ తయారు చేసుకున్నాడు వర్మ. రాత్రి కథ గనక వెంకట్ కి నచ్చినట్టయితే అది వర్మ తొలి సినిమా అయ్యేది. ఫ్యాక్ట్ నెంబర్ 2, హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి శివపై చాలా ఉంది. బ్లూసీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమాని కాపీ కొట్టి ఈ కథ రాసా అని వర్మ చాలా సందర్భాల్లో చెప్పాడు. క్లైమాక్స్ ఫైట్ లో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, టెక్నీషియన్ల లిస్ట్ లో వర్మ రాసిన తొలి పేరు ఎంఎం కీరవాణి. సంగీత దర్శకుడిగా కీరవాణిని ఎంచుకోవాలని వర్మకు బలంగా ఉండేది. కానీ నాగార్జున ఒప్పుకోలేదు. దర్శకుడిగా తొలి సినిమా కాబట్టి అనుభవజ్ఞులైన సంగీత దర్శకుడి అవసరం ఉండాలని నాగ్ భావించాడు. అందుకే ఇళయరాజాని తీసుకున్నారు. ఇళయరాజా రాకతో ఈ సినిమా సౌండింగ్ పూర్తిగా మారిపోయింది. నేపథ్య సంగీతంలో కొన్ని ప్రయోగాలు చేశారు ఇళయరాజా. అవన్నీ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో కనిపించే నటీనటులందరినీ ఆడిషన్స్ చేసి ఎంచుకున్నారు. జేడి చక్రవర్తి కూడా ఇలానే ఆడిషన్స్ ద్వారా ఎంచుకున్న నటుడే. ఈ పాత్రలకు వర్మ ఏదో యాదృచ్ఛికంగా పేర్లు పెట్టలేదు. విజయవాడ సిద్ధార్థ కాలేజ్ లో తన స్నేహితుల పేర్లే యథాతథంగా వాడేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, వర్మ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు హీరో పాత్రకు భవానీ అని, విలన్ పాత్రలకు శివ అని పేర్లు పెట్టాడట. అయితే నాగార్జునకు శివ అనే పేరు బాగా నచ్చింది. దాంతో విలన్ పాత్రకు భవానీ అని పెట్టి హీరోకి శివ అని మార్చాల్సి వచ్చింది. లేదంటే ఈ సినిమా టైటిల్ కాస్త భవానీ అయ్యేది. ఫ్యాక్ట్ నెంబర్ 6, అప్పటికే కామెడీ చిత్రాల రైటర్ గా పేరు తెచ్చుకున్న తనికెళ్ల భరణికి సంభాషణ రచయితగా ఎంచుకున్నారు. భరణి తనదైన స్టైల్లో కామెడీ మిక్స్ చేసి జోకులతో స్క్రిప్ట్ పూర్తి చేశారు. కానీ తన సినిమాలో ఒక్క జోక్ కూడా వినిపించకూడదని వర్మ ఆర్డర్ వేయడంతో తనికెళ్ల భరణి స్క్రిప్ట్ ని రీరైట్ చేయాల్సి వచ్చింది. భరణి స్క్రిప్ట్ రాస్తూ భవానీ భవానీ అని గట్టిగా తనలో తానే అనుకుంటుంటే వంటింట్లో నుంచి భరణి అర్థాంగి పరుగున వచ్చేవారట. ఎందుకంటే భరణి భార్య పేరు కూడా భవానీనే. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫైట్ మాస్టర్లు రెగ్యులర్ ప్యాటర్న్ లో ఫైట్స్ కంపోజ్ చేయడం వర్మకు అస్సలు నచ్చలేదు. నా సినిమాలో హీరో కొడితే 10 మంది గాల్లో లేచే సీన్లు వద్దని తెగేసి చెప్పారు. ఆయనే ఓ ఫైట్ కంపోజ్ చేసి చూపించారు. నాకు ఇలాంటి ఫైట్లు మాత్రమే కావాలి అని గైడ్ చేశారు. అలా ఈ సినిమా కోసం వర్మ ఫైట్ మాస్టర్ అవతారం కూడా ఎత్తాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, నానాజీ పాత్రకు చాలా మంది నటుల్ని అనుకున్నారు. ఓ పెద్ద నటుడి దగ్గరికి వెళ్తే డైరెక్టర్ ఏంటి ఇలా ఉన్నాడు, ఇతనేం సినిమా తీయగలడు అని ఒప్పుకోలేదట. ఓ రోజు భరణి సరదాగా సెట్స్ కు వెళ్తే మనకు నానాజీ ఇంకా దొరకలేదు కదా, ఆ పాత్ర మీరే ఎందుకు చేయకూడదు అని భరణిని బలవంతంగా ఒప్పించారట వర్మ. 10 అంటే 10 నిమిషాల్లో భరణి నానాజీ గెటప్ లోకి మారిపోయారు. ఆ సినిమా రచయితగానే కాదు, నటుడిగాను భరణికి మంచి మైలేజ్ ఇచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, కేవలం 55 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశారు వర్మ. రఘువరన్తో సహా ఎవరి పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకున్నారు. బడ్జెట్ కూడా 75 లక్షల లోపే అయిపోయింది. చెన్నైలో యూనియన్ స్ట్రైక్ జరగడం వల్ల రీ రికార్డింగ్ పనులు ముంబైలో పూర్తి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో చిత్రంలో పనిచేసిన వాళ్ళందరికీ శివ పేరుతో బంగారపు ఉంగరాలు చేయించి కానుకగా పంపించారు అక్కినేని నాగేశ్వరరావు. 100 రోజుల సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ పేపర్ ప్రకటన రూపొందించాలనుకున్నారు. కానీ వర్మ తిరస్కరించారు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే తిరిగి థ్యాంక్స్ చెప్పాలి కదా, నేనెందుకు చెప్పాలి అంటూ లాజిక్ తీశారు. దాంతో నాగేశ్వరరావు సైతం ఆశ్చర్యపోయారట.